హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జియో విడుదల చేసినందుకు జియో ఎంఎస్ నంబర్ 53ని విడుదల చేసినందుకు గాను థ్యాంక్ యూ సార్ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన, అత్యంత సానుకూలమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంది. 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు కోసం ప్రభుత్వం తాజాగా జియో ఎంఎస్ నెంబర్ 53ని విడుదల చేసింది. ఈ జీవో ద్వారా ఉపాధ్యాయులకు ఓపీఎస్ ఎంచుకునే వెసులుబాటును, వన్ టైం ఆప్షన్ను కల్పించడంతో పాటు వారి దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. అయితే ఈ నేపథ్యంలో తమ కష్టాలను గుర్తించి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మంగళగిరి పట్టణంలోని సీకే కన్వెన్షన్లో భారీ ఎత్తున కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ సభ కేవలం ఒక సమావేశంలాగా కాకుండా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పండుగలాగా అయితే సాగింది. అయితే ఈ కృతజ్ఞతా సభ ప్రారంభానికి ముందే అక్కడి వాతావరణం భావోద్వేగాలతో నిండిపోయింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ జీవిత జీవితాలకు సామాజిక భద్రత కల్పించారని చెప్పేసి వీరంతా కొనియాడుతూ, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదంతో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదాలు మారుమ్రోగిపోయాయని చెప్పాలి. ఓపీఎస్ అమలు చేయడం ద్వారా కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా ఆ ఉద్యోగిపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ జీవితకాలం పాటు ఆర్థిక భరోసా లభించిందని పలువురు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 మంది ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరడం అనేది ఒక అసాధారణమైన పరిణామం అని ఈ మేరకు రాజకీయ మరియు ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఈ సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబులు మాట్లాడుతూ 2003 డిఎస్సి బాధితుల పట్ల ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. అయితే ఒక నాయకుడు కేవలం రేపటి ఎన్నికల గురించి కాకుండా తరతరాల భవిష్యత్తు గురించి మరియు ఉద్యోగుల పదవి విరమణ తర్వాత వారి గౌరవప్రదమైన జీవితం గురించి ఆలోచిస్తేనే ఇలాంటి నిర్ణయాలు సాధ్యమవుతాయని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. రాష్ట్రంలోని అందరినీ కలుపుకుని సమ్మిళిత అభివృద్ధిని సాధించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే ఉపాధ్యాయుల హక్కులను కాపాడటం జరిగిందని వారు వివరించారు. అయితే ఏ ఇతర నాయకుడు కూడా ఇన్నేళ్లుగా ఏ సమస్యను పరిష్కరించడానికి సాహసించలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉద్యోగుల పక్షాన నిలబడ్డారని వారు గుర్తు చేశారు. సభలో ప్రసంగించిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అలాగే కంచర్ల శ్రీకాంత్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు ప్రభుత్వ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర ఎంతటి కీలకమైనదో నొక్కి చెప్పారన్నమాట. 2014 మరియు ఇటీవలి 2024 ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కూటమికి అందించిన అందలేనంత అండదండలే నేడు రాష్ట్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడటానికి దోహదపడ్డాయని వారు విశ్లేషించారు. ఉపాధ్యాయులపై నమ్మకంతో ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం చారిత్రాత్మకమని, దీనివల్ల ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతిపక్షాలు మెగా డిఎస్సిపై చేస్తున్న అసత్య ప్రచారాలను వారు తిప్పికొట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెప్పలేదని, ఒకసారి ఉద్యోగం పొందిన వారిని తొలగించడం అసాధ్యం అని స్పష్టం చేస్తూ ఉద్యోగుల్లో భయాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో చూపిన ప్రత్యేక ఆసక్తిని నేతలు గుర్తు చేసుకున్నారు. మేము నారా లోకేష్ గారితో చర్చించి ఉపాధ్యాయులకు ఎలాంటి మేలు చేయవచ్చో ప్రణాళికలు రూపొందించామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రామకృష్ణ గారు ఒక
కీలకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు 1,50,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారటం అనేది ఒక గొప్ప విషయమని, దీనిని ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఎలాగైతే పోరాడుతూ ఉన్నారో, అంతే అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దితే భవిష్యత్తులో ఎవరు ప్రైవేటు పాఠశాలల వైపు చూడాల్సిన అవసరం ఉండదని హితవు పలికారు. అయితే ఉపాధ్యాయుల కష్టాలను కలిగేసిన ప్రభుత్వానికి వారి విద్యా ప్రమాణాలను పెంచడం ద్వారా కృతజ్ఞత చాటుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులతో కూడా సూచించారనమాట. మరి సభలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం 43% ఫిట్‌మెంట్ ఇచ్చి తమను ఆదుకున్నారు అని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తుండటంతో తమకు మానసిక ప్రశాంతత మరియు ఆర్థిక భరోసా లభించిందనైతే వారు హర్షం వ్యక్తం చేశారు. 2003లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల 2005లో వివిధ విధుల్లో చేరాల్సి రావటంతో తాము సీపీఎస్ పరిధిలోకి వెళ్ళామని, అయితే ఇప్పుడు మళ్ళీ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావడం వల్ల తమ వృద్ధాప్యానికి భరోసా దొరికింది అని ఒక ఉపాధ్యాయురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రికి ఈ మేరకు థాంక్స్ కూడా చెప్పారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం రాజకీయ స్థిరత్వం ఉండాలి అని, అప్పుడే ఉద్యోగుల సమస్యలన్నీ కూడా క్రమంగా పరిష్కారం అవుతాయని ఈ మేరకు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో గ్రాట్యుటీ ప్రయోజనాన్ని పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని వారు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఉద్యోగుల గౌరవం పెరుగుతుందని, వారికి సరైన గుర్తింపు లభిస్తుందని సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారిన ఉపాధ్యాయులు గట్టిగా నమ్ముతున్నారు. మంగళగిరిలో జరిగినటువంటి ఈ యొక్క భారీ కృతజ్ఞతా సభ ఇచ్చిన స్ఫూర్తితో త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో కూడా మరో సభను నిర్వహించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 కుటుంబాలు నేడు ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వానికి రుణపడి ఉన్నాయని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. సో, మొత్తానికి జీవోఎంఎస్ నంబర్ 53 ఈ జీవో ద్వారా 11,000 మంది ఉపాధ్యాయులకు పర్మనెంట్‌గా ఓపీఎస్‌కి మారే వన్ టైమ్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. దీనివల్ల మంగళగిరిలోని సమావేశంలో ఉపాధ్యాయులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు నిన్నటి రోజున. అయితే మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో, లైక్ పీఆర్సీ కావచ్చు, ఐఆర్ కావచ్చు, డీఏ కావచ్చు, వీటిని కూడా ఇదే విధంగా త్వరితగతిన పరిష్కరించాలి అని, ఆగస్టు 2వ తేదీలోపు ఒక మంచి శుభవార్త ఉద్యోగ పెన్షనర్స్‌కి రావాలి అని చెప్పేసి కోరుకుందాం.